దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 27వ తేదీ చూసారా, కౌంట్ డౌన్. కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాం కదా. ఏది ఏమైనప్పటికీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువు. ఎంత గొప్ప వాగ్దానము నేర్పిస్తాను. కీర్తనలు 110:4. నిన్ననే చెప్పాను. ఈ కీర్తన 110లో ఏదో దేవుడు మనకి వాగ్దానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. వాక్యం చదివేటప్పుడు ఒక భాగానికి వెళ్ళేటప్పటికి ఒకలా మనలో స్పందిస్తాం. అది రీమా వర్డ్, అది దేవుడు నీతో మాట్లాడుతూ. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? వాక్యం చదివినప్పుడు. కానీ మనం లేచామా, పనులకు వెళ్ళామా, వచ్చామా, వండుకుని తిన్నామా, బిజీ షెడ్యూల్లో ఒక్కసారి మనము ఈ రోజున కీర్తన 110:4 పూర్తి వచనము, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Psalms 110:4. The Lord has sworn and will not change his mind. అంటే దేవుడు వాగ్దానము చేశాడు, ప్రమాణము చేశాడు, ఒట్టు పెట్టుకుని ఉన్నాడు, నిబంధన చేశాడు. ఆయన మాట తప్పనివాడు. మనము ఎన్నో మాట్లాడతాం, క్షణాల్లో మూడ్ మారిపోతుంది, క్షణాల్లో మనసు మార్చుకుంటాం, క్షణాల్లో మాటలు మారిపోతాయి. ఏ విషయంలో నికరంగా ఉన్నామని నమ్మగలం? కనుక ఇక్కడ ఏమంటున్నాడు? యు ఆర్ ఎ ప్రీస్ట్ ఫర్ ఎవర్. నీవు యాజకుడువు నిరంతరము. అంటే ఒక వ్యక్తికి నిరంతరముగా ఇవ్వాలి అంటే ఎంత నమ్మాలి? ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్. చూసారా, ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్. మరి ఎవరు ఈ మెల్కీసెదెకు? మనము ఈ విధముగా ఆలోచన చేస్తూ ఈరోజు నేర్చుకుంటున్న భాగము, నిరంతరము జీవించాలి. లైఫ్ అంటే బయోస్ ఉంది, జోయే ఉంది. బయోస్ అంటే అర్థం ఏంటంటే జీవము. మనము పుడతాము, అనేకంటే తప్పకుండా చనిపోతాం. ఇది సత్యం. కాబట్టి మనము పుట్టామా చచ్చామా కాదు, ద వాల్యూ వీఆర్ గివింగ్ టు ద లైఫ్ టైం. నీకు ఇవ్వబడిన జీవిత కాలానికి నువ్వు ఏమి విలువ ఇస్తున్నావు? ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. ఈ 4 రోజుల్లో నీలో ఏదో కొత్త మార్పు ఏమీ రాదు. బట్ నీవు ఏ విధముగా మారాలి అనుకున్నావు? గుర్తుపెట్టుకోండి. ఎవరిని మార్చడానికి ప్రయత్నం చేయకండి, అది పరిశుద్ధాత్మని పని. ఎవరో మారాలి అని ఎదురు చూడకండి, అవేమీ జరగవు. కానీ దేవుడు నిన్ను ఏ విధముగా మార్చాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని కోసం నువ్వు ఏ విధముగా సమర్పించుకోవాలి, ఏ విధముగా, ఎంతవరకు వాళ్ళు నన్ను అన్నారు, వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నన్ను పొగుతించలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నేనెవరినో నాకు తెలిసి ఉన్నది కనుక క్రీస్తు నన్ను గుర్తిస్తున్నాడా? క్రీస్తులో నేను ఐక్యత కలిగి ఉన్నానా? క్రీస్తులో నేను సమాధానం కలిగి ఉన్నానా? క్రీస్తులో నాలో రూపాంతరం పొంది ఉన్నానా? చూసారా? అంటే ఇప్పుడు మనము నేర్చుకోవాల్సిన వాక్య భావాలు. మరి హెబ్రీయుల గ్రంథకర్త మనము చూచినప్పుడు 5వ అధ్యాయం 6వ వచనం కావచ్చు, 7వ అధ్యాయం 17, 21 కావచ్చు, 8వ, మొత్తం హెబ్రీయుల గ్రంథకర్త మొత్తము రాసేస్తున్న వాక్య భావాలు ఈ మెల్కీసెదెకు క్రమం చొప్పున. కారణం ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువుల వారు యూదా గోత్రంలోంచి వచ్చారు. యూదా గోత్రములో ఎవ్వరూ యాజకులుగా పిలువబడలా. కానీ మరి యాజకత్వం ఎవరికి ఇవ్వబడింది? అహరోనుకు ఇవ్వబడింది. అహరోను అంటే లేవీయులకు ఇవ్వబడింది. మరి యూదా గోత్రమునకు ఎలా ఇస్తున్నాడు అంటే దావీదు రాశాడని అయిపోతుందా? దావీదు కుమారునికి అంటే ఎలా అవుతుంది? మనము చూచినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ప్రతి ప్రధాన యాజకుడు
మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై, చూసారా, మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలు బలులు అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడిన. సో ద డ్యూటీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్, జాబ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ప్రీస్ట్ ఈజ్ నెంబర్ 1 మనుష్యుల్లో నుండి ఏర్పరచబడిన వాడై, నెంబర్ 2 మనుష్యుల నిమిత్తము నియమింపబడ్డాడు. అంటే ఏర్పరచబడ్డాడు, నియమింపబడ్డాడు. రైట్. దేని విషయము? దేవునికి బలులు అర్పించుటకు, అర్పణలు అర్పించుటకు, మనుష్యుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ప్రార్థనలు చేయుటకు. ఇది ఓకే జాబ్ డిస్క్రిప్షన్. అయితే ఈ యాజకుడు కూడా బలహీనత కలిగిన వాడు కనుక, అంటే తన నిమిత్తము చేసుకోవాలి, ప్రజల నిమిత్తము చేసుకోవాలి. కానీ ఎవడు ఈ ఘనత తనకు తానే వహించుకొనడు, కానీ ఆరోను పిలువబడినట్టుగా కనుక దేవుని చేత అభిషేకింపబడి. కానీ క్రీస్తు ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను చూసాను అని ఆయనతో చెప్పిన వాడే ఆ మహిమకు కారణమై నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరకము యాజకుడవై ఉన్నావు చూసారు. అంటే ఎలాగ యాజకుడయ్యాడు? శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడి, అంటే శ్రమల వలన విధేయత నేర్చుకుని. అంటే మనము ఎప్పుడైతే క్రమము అక్రమము, న్యాయము అన్యాయము, నీతి అవినీతి, కనుక బద్ధము అబద్ధము, ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో నిత్యము మనము ఉండాలి అని అంటే ఇక్కడ 7వ అధ్యాయం 17వ వచనం కూడా ఒకటిసారి చూస్తే, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున, మళ్ళా 21వ వచనంలో కూడా ఉంది. మొత్తం ఇదంతా ఉంది. అయితే ఎవరు ఈ మెల్కీసెదెకు? రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో. ఆదికాండం 14-18కి వెళ్దాం. ముందు ఇక్కడ చూద్దాం. ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడు మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఎలాగా? అతని పేరుకు మొదట నీతికి రాజుని మరియు సమాధానపు రాజుని. షాలేం అంటే సమాధానము నీతి అని వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క వాగ్దానాలు ఈ విధముగా షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చి, యేసుప్రభువు వారు ఏమిచ్చారు? రొట్టె ద్రాక్షారసం. ఇక్కడ దీనికి గుర్తు ఇది రొట్టె ద్రాక్షారసం. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అబ్రామును ఆశీర్వదించి ఆకాశముకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అని. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే నీ ఆశీర్వాదం అనేది కష్టం కాదే, అది కష్టార్జితం. కష్టమును ఆర్జిస్తున్నావు, సంపాదిస్తున్నావు. కొంత వయసు వరకు కష్టం చేయగలవు, తర్వాత చేయలేవు. మైండ్తో కొంతవరకు ఉద్యోగంలో పెడతారు, తర్వాత తీసేస్తారు. కానీ హృదయముతో నువ్వు సంపాదించేది తరతరాలకి నీకు దేవుడు వాగ్దానముగా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఈ నిరంతరము అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు దేవుడు. ఆయనే ఆది, ఆయనే అంతము. ఈ మాటని మరి హెబ్రూ రూట్ లో ఏమంటారంటే, నిరంతరము అన్న మాటని ఏల్ ఓలాం, ఓలాం అంటే నిరంతరము, ఏల్ అంటే దేవుడు. ఆయన దేవుడు నిరంతరము. ఈ పేరు
ఎక్కడి నుంచి రాయబడింది అనేది మనం చూస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయము మనకి 14వ వచనంలో మోషే నీ పేరేమిటి అని అడిగినప్పుడు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, యహ్వే ఐ యామ్ దట్ ఐ యామ్, మరియు ఆయన ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపవలనని అని చెబుతూ 15 అంటాడు. దేవుడు మోషేతో ఇట్లని, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకం. నిరంతరము దేవుడు ఏమి చేసినా ఆయన నిరంతరము ఉండేటట్లు చేస్తాడు. మరికొంత నోట్స్ చూస్తే ఓలాం అంటే ఓలాం అన్న మాటకి భావము అర్థం ఏంటంటే ఎవర్ లాస్టింగ్, అంటే ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, నిత్య జీవము, నిత్యము, ఫర్ ఎవర్ నిరంతరము. ఇంకా చెప్పాలంటే పెర్పెచువల్ అంటే అంతము లేనిది, యాన్సియంట్ అంటే ఆది నుంచి అంతము వరకు, వరల్డ్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచము. ఇన్ని భావాలు ఉన్నాయి. ఇప్పుడు దీని యొక్క పూర్తి భావము ఏమిటి అని మనము చూస్తే, ఒకటి కన్సీల్డ్ అంటే ముద్రింపబడినది, లేకపోతే బంధింపబడినది, లేకపోతే భద్రము చేయబడినది, దాచబడినది, అంటే ఫ్రీక్వెంటేటివ్లీ ఆల్వేస్, అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఊపిరి తీసుకుంటాం, వదిలేస్తాం, చచ్చిపోయామంటే పోతాం. అలాగా ఈ భూమి ఆకాశము నిలిచి ఉన్నంత మటుకు, అంటే దేవుడు చేసే ఏ కార్యమైనా, ఇంకా ఈ ఓలాం కోసం మనం నేర్చుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ ఎటర్నిటీ ఆర్ అన్ ఇండిఫినిట్ అన్ఎండింగ్ డ్యూరేషన్, అంటే నిత్యము ఉండే దానికోసము, అంతము లేని దానికోసము, శాశ్వతమైన దానికోసము చెప్పబడుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ గాడ్స్ ఎటర్నల్ నేచర్, దేవుని యొక్క సార్వభౌమ, ఆయన యొక్క తత్వము, మూర్తిమంతము కోసం చెప్పబడుతుంది. ఎవర్ లాస్టింగ్ కోవెనెంట్, ఆయన ఒక్కసారి వాగ్దానము చేశాడు, నిబంధన చేశాడంటే దానికి అంతం అనేది లేదు. కనుక దేవుని గుణగణాల కోసము చెప్పబడుతున్నది. కనుక ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మన తల్లిదండ్రులకి ఏం ప్రామిస్ చేశాడో మన బిడలకు కూడా దేవుడు మార్పు లేనివాడు, మారనివాడు, మహోన్నతుడు. ఇంకా హిబ్రూ కల్చర్లో ఏమని అంటారు అంటే ఆయన కింగ్షిప్, ఆయన నిరంతరము రాజు, అదే విధముగా నిరంతరము యాజకుడు. ఆయన యొక్క దయ శాశ్వతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన గుణగణాల కోసము ఇంకెన్ని చెప్పమంటారు. కనుక దేవుడు ఆదామును చేసుకున్నప్పుడు చంపేసుకోవడానికి చేయాల, నిత్యము ఉండడానికి చేసుకున్నాడు. కనుక అక్కడ ఆదికాండము 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు, ఆ యొక్క మంచి తెలివి చెడు తెలివినిచ్చు. మంచి చెడు తెలుస్తుంది, ఏది మంచి చెడు అదే కదా బాధ. కనుక నీవు జీవము ఫలము, నిత్య జీవ ఫలము ఉంది అక్కడ, ఈ మంచి చెడు తెలివి కూడా ఉంది, రెండూ ఉన్నాయి. అయితే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయి. అక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 26 సేమ్ మనలో ఒకని వంటి, మన స్వరూపం చొప్పున, మనక పోలిక చొప్పున. ఇక్కడ కూడా త్రిత్వం గురించి చెప్పబడుతుంది, ట్రినిటీ. కనుక ఒకవేళ తన చెయ్యి చాపి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము పాపములో జీవించునేమో అని నేల నుండి తీయబడ్డాడో పంపించాడు. అంటే ఒకవేళ ఆ పాపములోనే నువ్వు ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. నీవు నిరంతరము పరిశుద్ధతతో జీవించాలి. అదే మాట మనము ఆదికాండము 6వ అధ్యాయం చూసినప్పుడు, ఎప్పుడైతే భూమి మీద నరులు విస్తరించేశారో 3వ వచనంలో, 6వ అధ్యాయం 3వ వచనంలో,
యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ, అంటే ఇంకా ఎల్లకాలం గొడవలైనా, ఎల్లకాలం తొందరపాటులైనా, ఎల్లకాలం ఎందుకని వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను అంటే దేవుడు జీవితకాలం తగ్గించేశాడు. చూసారా? అంటే ప్రభువునందు ప్రియులారా, నీవు ఏ పని చేసినా, ఇప్పుడు ఒక వస్తువు ఎగ్జాంపుల్కి చెక్కతో చేసింది చెద పట్టేస్తుంది, ఇనుము అంటే మెటల్ తుప్పు పట్టేస్తుంది, పాడైపోతుంది, ఇల్లు బూజు పట్టేస్తుంది. ఇలాగా ప్రతీదీ కూడా పురుగు పట్టి పాడైపోతాయి. క్షయమైన దాని కోసం కాక అక్షయమైన కిరీటం అంటే నిత్యము. అందుకని పౌలు చెప్తున్నాడు, నీతిని కాపాడుకుంటేని నా పరుగు తుదముట్టించితిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. అంటే అక్షయమైనవి అంటే దృశ్యమైనవి కాదు కానీ అదృశ్యమైన వాటి కోసం. ఎప్పుడైతే దేవుడు శాశ్వతమైన వాడని, ఆయన చేసే ప్రతి కార్యము శాశ్వతముగా ఉంటుందని, కొంతలో కనబడి కొంతలో మాయమైపోయే మనము ఎందుకు తొందరపాటు పడాలి చెప్పండి? ఈ కొత్త సంవత్సరంలో ప్రభువునందు ప్రియులారా, నిరంతరము యాజకుడు అక్కడ లేవి గోత్రానికి ఇచ్చాడండి. అంతెందుకు, అహరోను గోత్రానికి ఇచ్చినప్పటికీ ఆ యొక్క ఏలీ తర్వాత హోఫ్నీ ఫినెహాసులు యాజకులు అవ్వాలి. ఎక్కడి నుంచో ఎల్కానా భార్య హన్నా వచ్చింది. ఆమె మరి ఎల్కానా లేవి గోత్రికుడే. అయితే ప్రార్థన చేసింది. నీకు తెలుసా, వారసత్వంగా ఏలీ తర్వాత వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? హన్నా ఎత్తుకు వెళ్ళిపోయింది. సౌలు తర్వాత ఆ యొక్క కుమారులు యోనాతానుతో చెప్పాడు, నీవు రాజు కావాలి, దావీదును పట్టుకున్నావు, దావీదు రాజ్యాన్ని ఎత్తుకుపోతాడు. ప్రభువునందు ప్రియులారా, దేవుడు సౌలును కొట్టివేసి దావీదుకి ఇచ్చేశాడు. దావీదుకు నిబంధన చేసి, ఇక నేను రద్దుపరచను, నీ సంతానానికి ఇస్తున్నాను. స్త్రీ సంతానము అక్కడ అవ్వమ్మకి వాగ్దానము చేసబడింది, అబ్రహాము సంతానమునకు వాగ్దానము చేయబడింది నిరంతరము అని చెప్పి, ఆ తరువాత దావీదు కుమారునికి వాగ్దానము చేయబడింది నిరంతరము. కనుక ఇప్పుడు దావీదు కుమారుడు అంటే దావీదు యోధా గోత్రపునకు చెందినవాడు. దేవుడు నీ కోసం మొత్తం గుట్టి పాడేస్తాడు. మోయాబీయులు నా తరములో రాకూడదు అన్నాడు రూతు కోసం. ఒక వేశ్య రాహాబుని తెచ్చాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడు చేస్తాడు. నీకేది తక్కువ చేయడు, పైన కింద అయిపోతాం అవ్వదు. నీవు నమ్మాలి దేవుని, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు మనసు పెట్టుకోవాలి, దేవుని యందు కృప కలిగి ఉండాలి. ఆయన కృప శాశ్వత కాలము, ఆయన ప్రేమ శాశ్వత. మనుషులు ఈరోజు వస్తారు, రేపోతారు. నన్ను ఎవరైనా అడిగారనుకో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకో. నాకు టండగా ఉంది, కూల్గా ఉంది. ఎంత వేదేసేసుకున్న బంధం అన్నా, ఎంత ప్రేమించి తోసేసిన ప్రేమ ఏది నిలబడదు. దేవుడు ఉంచినంత వరకే మన ఆయుష్కాలంలో ఆయన చేతిలో ఉంది. ఆయన నిన్ను నన్ను ఒట్టిగా పడేయాలని అనుకోవట్లేదు. మనల్ని గట్టిగా దీపస్తంభం మీద పెట్టాలని ఇష్టపడతాను. ఆయన గొప్ప కార్యాలు చేయాలని, గొప్పగా చేయాలని ఇష్టపడతాను. నిరంతరము నీవు నేను జీవించాలని ఇష్టపడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మృతులకు దేవుడను కాదు, సజీవులకే దేవుడని దేవుడు చదివిస్తాను. అటువంటి గొప్ప దేవుణ్ణి పట్టుకుని మనం ఎందుకండి చిన్న చిన్న వాటి కోసం, ఎందుకండి చిన్న బుద్ధులు? దేవుని మీద ఎప్పుడు ఆధారపడతామో, దేవుని కొరకు ఎప్పుడు ఎదురు చూస్తామో, దేవుడే నీకు దేవుడవుతాడు. అన్నీ నీ కుడి పక్కన, అంటే ఎడం పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000. అబ్బాయిని నీ ముందు ఉన్న ఆయన్ని దాటించారు. ఎప్పుడైతే నువ్వు ఆ విధముగా గాడ్లీ కాన్షియస్నెస్ తో ఉంటావు, ఈ రోజు కన్నా నీవు ఎర్త్లీ అంటే శరీర సంబంధమైనది కాదు నేను చెప్పింది, ఆత్మ సంబంధమైనది. ఒకటి గుర్తుపెట్టుకో, నీ శరీరము దేహము కుళ్ళిపోద్ది, చచ్చిపోతావు. నీ మనసు అయిపోయింది, కానీ నీ ఆత్మ నిత్యము జీవించే పరమాత్మతో. మరి పాతాళమా,
స్వర్గలోకమా, ప్రార్థన చేయనా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి, విత్తబడిన వాక్యమును నిండు ఆహాలుగా దీవిస్తూ నువ్వు ఏది చేసినా శాశ్వతముగా ఉంటుంది కనుక, శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావు కనుక, నచ్చుడని యేసునామములో కొత్త సంవత్సరం, కొత్త వాగ్దానాల కొరకు మేము కనిపెట్టుచుండగా, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమైన యేసునామమును ఎదురు చూస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.